So today's verse is from Judges 6:16. ప్రియులారా, నేటి దినము మన యొక్క వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో నుండి తీసుకొనబడింది. This word is spoken to Gideon. ఈ యొక్క మాటలో గిద్యోనుతో చెప్పబడిన మాటలో Judges 6:16. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. And the Lord said unto him, Surely I'll be with thee, and thou shalt smite the Midianites as one man. నేను నీకు తోడయ్యుందును గనుక ఒక మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. So Israelites were robbed by the Midianites for some time. కొద్ది సమయము వరకు, కొద్ది కాలము వరకు మిద్యానీయులు ఇజ్రాయేలీయుల ప్రజలను వారు దోచుకుంటూ వచ్చారు. And there was no king, no leader for Israelites at that time. ఆ సమయంలో ఇజ్రాయేలీయులను ఏలటానికి రాజు ఎవరు కూడా లేరు. So God chose Gideon. దేవుడు గిద్యోనును ఏర్పరచుకున్నాడు. Gideon was not a bold person. గిద్యోను తాను ఏమాత్రము కూడా ధైర్యవంతుడు కాదు. Actually, he was hiding from the Midianites when God called him. దేవుడు తనను పిలిచినప్పుడు తాను మిద్యానీయుల నుండి దాచుకున్నవాడుగా ఉంటున్నాడు. Secretly, he was threshing the floor, threshing the grain. తాను రహస్యముగా గానుగ చెట్టున దాచుకొని తాను దాచుకున్నవాడుగా ఉంటున్నాడు. So in 6th chapter 10th verse, God speaks to him. ఈ 6వ అధ్యాయము 10వ వచనములో దేవుడు తనతో 6:12. 6:12లో దేవుడు యెహోవా తనతో మాట్లాడుతున్నాడు. The Lord is with thee, thou mighty man of valor. ఇక్కడ యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా. So God calls him as a mighty man of valor. దేవుడు తనను ఏమని పిలుస్తుంటున్నాడంటే పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తుంటున్నాడు. And also Lord is telling, Lord is with thee. అంత మాత్రమే కాదు, అంటున్నాడు యెహోవా నీకు తోడైయున్నాడు. So with these two promises, God called Gideon. దేవుడు ఈ 2 వాగ్దానములు ఇవ్వుట ద్వారా గిద్యోనును తాను పిలిచిన వాడై ఉన్నాడు. So first of all, the Lord is with thee. మొట్టమొదటిగా యెహోవా నీకు తోడైయున్నాడు. So we must make sure that we are with the Lord and the Lord is with us. మనము కూడా ఎలాంటి నిశ్చయతలో ఉండాలంటే మనము ప్రభులో ఉండాలి, ప్రభువు మనకు తోడైన వాడుగా ఉండాలి. When the Lord will be with us? ఎప్పుడు ప్రభువు మనకు తోడుగా ఉంటాడో? When we receive him into our hearts, he will be with us, dwelling in us through the Holy Spirit. ఆయనను మనము సొంత రక్షకుడుగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా మన హృదయములో ప్రవేశించి ఆయన మన హృదయములో నివసించేవాడుగా ఉంటాడు. So we must live a holy life and consider our bodies as a temple of God. కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఏ విధమైన జీవితం ఉండాలి? మన యొక్క శరీరములను దేవుని యొక్క ఆలయమన్న గ్రహింపు కలిగి జీవించే వారముగా ఉండాలి. Then we'll have the continuous experience of Lord being with us. అప్పుడు ప్రభువు వారు మనకు తోడైయున్నాడు అన్న ఎడతెగని అనుభవములో కొనసాగే వారముగా ఉంటాము. In Matthew 28 మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో and verse 20. 20వ వచనములో There the Lord is promising his disciples, after commanding them to preach the gospel to every creature. అక్కడ ప్రభువారు తన శిష్యులకు వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఏ సందర్భంలో? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని బాధ్యతను అప్పగించిన తర్వాత వారితో ఒక మాటను సెలవిస్తుంటున్నాడు. He is saying, verse 20, Matthew 28, Lo, I am with you always, even unto the end of the world. ఇక్కడ ఏమని రాస్తున్నాడు? మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. So that means when we fulfill the commandment of the Lord of preaching the gospel to all the nations, to everyone who is available to us, the Lord fulfill that promise
I am with you always. మనము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చే వారముగా ఉంటామో, ఆజ్ఞ ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వారముగా ఆ ఆజ్ఞను నెరవేర్చినప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానము, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అన్న వాగ్దానము మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటాడు. Not only preach the gospel, but teach everything that the Lord has taught us. సువార్తను ప్రకటించడము మాత్రమే కాదు గాని, ప్రభువారు మనకు ఏదైతే సంగతులను బోధించాడో ఆ తెలియబడిన సంగతులన్నీ ఇతరులకు మనము నేర్పించే వారముగా ఉండాలి. And tell them they have to do it వారు practically. వారు క్రియారూపకముగా నేర్పించిన సంగతులను చేయాలని వారితో మనము చెప్పేవారముగా ఉండాలి. Many people read the Bible, many people listen to the messages just for knowledge. చాలా మంది వారు దేవుని యొక్క వాక్యమును ఏ ఉద్దేశముతో చదువుతారు, ఏ ఉద్దేశంతో వింటారంటే జ్ఞానమును సంపాదించుకోవాలని వింటుంటారు. That's why the Lord specifically told, tell them to do it. అందుకొరకే ప్రభువారు చాలా స్పష్టముగా అంటున్నారు, వాటిని చేయుడని చెప్పండి అంటున్నాడు. Observe everything that I have taught you. నేను ఏదైతే మీకు నేర్పించానో వాటన్నిటిని మీరు గమనించండి, అవగాహన కలిగి ఉండండి. So that should be our motto. కాబట్టి మన యొక్క వైఖరి ఆ విధముగా ఉండాలి. So Lord will be with us as long as we are not covetous. మనము మన ప్రభువారు మనకు ఎంతవరకు ఆయన తోడుగా ఉంటాడంటే, మనము వేషధారులుగా ఉండనంత వరకు ఉంటాడు. లోబులుగా ఉండనంత వరకు ఉంటాడు. Hebrews 13:5. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. In this verse it is written clearly, we should not be covetous, we should not be anxious for anything in this world, more than God, more than spiritual things. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము లోబులుగా ధనాపేక్షకులుగా మనం ఉండకూడదు. ఈ లోకపు వాటిని మనము ఆశించే వారముగా, దేవుని కన్నా ఎక్కువగా ఈ లోకమును ప్రేమించే వారుగా మనం ఉండకూడదు. 13:5 Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. Let your conversation be without covetousness, and be content with such things as ye have. For he hath said, I will never leave thee nor forsake thee. ధనాపేక్షకులు లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రంనో విడువనో, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన అనేననే చెప్పెను గదా. So we must be satisfied according to the Bible with food and clothing. That's all. కాబట్టి బైబిల్ గ్రంథ ప్రకారముగా మనము దేని ద్వారా తృప్తి కలిగి ఉండాలి? మనకు అనుగ్రహించిన, మనము కలిగి ఉన్న ఆహారంను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన వస్త్రములను బట్టి, వీటితో తృప్తి కలిగి మనం ఉండాలి. Other than extra than this is a burden. వీటికన్నా ఎక్కువగా దేన్ని ఆశించినప్పటికీ కూడా అది ఒక భారముగా ఉంటుంది. Actually, covetousness is like idolatry. నిజముగా చెప్పాలంటే ఈ యొక్క ధనాపేక్ష, లోభత్వము అనేది ఒక విగ్రహముగా ఉంటుంది. So we must be very careful. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. We must not love money. మనము డబ్బుని ప్రేమించకూడదు. We must not love food also. మనము భోజనమును, ఆహారంను కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. We must not love anything in this world more than God. మనము దేవుని కన్నా ఎక్కువగా ఈ లోకములో దేనిని కూడా ప్రేమించకూడదు. And we must be content with whatever God gives. దేవుడు మనకు ఏదైతే అనుగ్రహించాడో దానితో మనము తృప్తి కలిగిన వారముగా ఉండాలి. God has given me this. That is enough for me. దేవుడు నాకు ఈవిని అనుగ్రహించాడు కాబట్టి ఇది నాకు సరిపోతుంది, ఇది నాకు చాలు. So with such people, God says, I will never leave thee nor forsake thee. అలాంటి వారితో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిన్ను ఎంత మాత్రమునో విడువనో, నిన్ను ఎన్నడూనూ ఎడబాయనని అంటున్నాడు. Then the Lord also says, I will go before you. ప్రభువారు అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నారంటే, నీకు ముందుగా నేను వెళ్తాను అంటున్నారు. John chapter 10. చూడండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము verse 4. 4వ వచనము. John 10 is a chapter of Good Shepherd and the sheep.
యోహన్ రాసిన సువార్త 10వ అధ్యాయము మంచి కాపరిని గురించి ఆయన యొక్క గొర్రెలను గురించిన అధ్యాయమై ఉంటుంది. Lord Jesus is our good shepherd యేసుక్రీస్తు ప్రభువారు మన మంచి కాపరి ఉంటున్నారు. and we are his sheep. మనము ఆయన గొర్రెలమై ఉంటున్నాము. That means we must follow him. అంటే మనము ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. He must be leading us. ఆయన మనలను నడిపించే నాయకుడుగా ఉండాలి. He must go before us. ఆయన మనకు ముందుగా వెళ్ళేవాడుగా ఉండాలి. See, that is written in 10th chapter, 4th verse. చూడండి, ఈ యొక్క మాట 10వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 4వ వచనంలో రాయబడింది. And when he putteth forth his own sheep, he goeth before them, and the sheep follow him, for they know his voice. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును. So we must listen to his voice. కాబట్టి మనము ఆయన స్వరమును వినేవారముగా ఉండాలి. You know, shepherds, కాపర్లు మీకు తెలుసా? they make some noise, and his sheep recognizes that voice of the shepherd. వారు ఒక వింతైన శబ్దము చేసినప్పుడు Some whistle like. ఆ వింతైన శబ్దము విజిల్ లాగున వారు శబ్దము చేసినప్పుడు గొర్రెలు ఆ స్వరమును అవి గుర్తెరిగి ఆ కాపరి యొద్దకు వచ్చేవిగా ఉంటుంటాయి. Suppose there are two shepherds ఉదాహరణకు అనుకోండి, ఇద్దరు కాపరులు ఉన్నారు, and two flocks. ఈ రెండు గొర్రెల మందలున్నాయి. When the first shepherd comes and makes his whistle, only his sheep will come. మొదటి కాపరి వచ్చి తాను వింతైన శబ్దము చేసినప్పుడు తన మంద మాత్రమే తన యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది. So the sheep knows the voice of its shepherd. కాబట్టి గొర్రెలు తన యొక్క కాపరి యొక్క స్వరమును ఎరిగేవిగా ఉంటుంది. So we must be like that. మనము ఆ విధంగా ఉండాలి. Lord must go before us. ప్రభువారు మనకు ముందుగా వెళ్ళేవాడుగా ఉండాలి. He must guide us. ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉండాలి. When he goes before us, he will face the enemy. ఆయన మనకు ముందుగా వెళ్ళినప్పుడు మన శత్రువులను ఆయన ఎదుర్కొనేవాడుగా ఉంటాడు. And he will guide us in the right way. ఆయన మనల్ని సరి అయిన మార్గంలో నడిపించేవాడు. He will safeguard us from dangers also. ఆయన ప్రతి ఒక్క అపాయం నుండి మనల్ని కాపాడేవాడుగా కూడా ఉంటాడు. So the promise given to Gideon, surely I'll be with thee. కాబట్టి గిద్యోనుకి ఇచ్చిన వాగ్దానము నిశ్చయముగా నేను నీకు తోడయుందును. So that's a great blessing. కాబట్టి అది గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదము. We must not overtake the shepherd. మనము ఎప్పుడు కూడా కాపరిని అధిగమించి ముందుకు వెళ్ళకూడదు. We must only follow behind him. మనము కాపరి వెనుకాల కాపరిని వెంబడించే వారముగా ఉండాలి. King David was a shepherd. రాజైన దావీదు తాను కాపరిగా ఉన్నాడు. He says a wonderful verse in Psalm 16. తాను కీర్తనలో 16వ అధ్యాయములో ఒక చక్కటి మాటనంటున్నాడు. Psalm 16 verse 8. కీర్తనలో 16:8 వచనము. I have set the Lord always before me. Because he is at my right hand, I shall not be moved. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. So David, the king, is testifying, Lord is at the right place in my heart. రాజైన దావీదు తాను ఏమని సాక్ష్యమిస్తుంటున్నాడంటే, దేవుడు నా యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నవాడు. Right place. ఆయన అంటే సరి అయిన చోటున ఉన్నాడు. Authoritative place. ఆయన అధికారము కలిగిన చోటున ఉంటున్నాడు. So we must be careful to give the due place to the Lord in our hearts, in our secret life. మనము ప్రభువారికి మన యొక్క హృదయంలో, మన యొక్క రహస్య జీవితంలో ఇవ్వవలసిన అర్హత కలిగిన చోటును ఆయనకు మనం ఇచ్చేవారముగా ఉండాలి. Then he will take care of us, and also he will not allow us to fall or miss the way or enemies to overcome us. అప్పుడు ఆయన మనల్ని పట్టించుకునేవాడుగా ఉంటాడు. మన యొక్క శత్రువులు మన పైన విజయము పొందకుండా ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడుగా ఆయన మన జీవితంలో ఉంటాడు. That's why it is written Psalm 16:8. He is at my right hand, I shall not be moved. అందుకొరకే ఇక్కడ కీర్తనలో 16:8 వచనంలో రాయబడింది కదా, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. The Father has made the Son, Jesus Christ, to sit at his right side. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడిగా కూర్చోపెట్టాడు. And commanded all to
kneel before him and to confess that he is the Lord of their life. Everyone. అందరూ సమస్తమైన జనులు ఆయన నామమున మోకరించి ఆయన రక్షకుడు, ఆయన ప్రభువని ఒప్పుకునే రాగున ఆయన ఆజ్ఞాపించాడు. Everyone in heaven, everyone on earth. పరలోకమందు కానివ్వండి, భూమిపైనున్న సదాకాలము ప్రతి ఒక్కరూ ఆ విధముగా ఒప్పుకోవాలి. Even under the earth. వారు భూమి క్రిందే కాని సమస్తమైన జనులు. To such an exalted position, the Father has exalted his Son. అంత ఉన్నతమైన స్థాయికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించాడు. So how careful we have to be. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. What place we are giving to the Lord Jesus Christ in our hearts, in our life, in our day-to-day life. యేసుక్రీస్తు ప్రభువారికి మన యొక్క జీవితంలో, మన దినదిన జీవిత అనుభవంలో, మన హృదయములో ఎలాంటి చోటును, స్థానమును ఆయనకు మనం ఇచ్చేవారముగా ఉంటున్నామో. In our public life, in our secret life. మన యొక్క బాహాట జీవితములో, మన యొక్క రహస్య జీవితములో, In our individual life, in our family life. మన యొక్క వ్యక్తిగత జీవితములో, మన యొక్క కుటుంబ జీవితములో, In our church life also. మన యొక్క సంఘ జీవితములో కూడా, Even in the social life. మన యొక్క ఇహలోక సంబంధమైన సామాజిక జీవితములో What place we are able to give to the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి మనము ఎలాంటి చోటును మనం ఇచ్చేవారముగా ఉంటున్నామో. So let us make sure కాబట్టి మనం ఒక నిశ్చయతకు వద్దాము. that we give the right place, the most authoritative place to the Lord Jesus in our hearts. సరి అయిన చోటు, అధికారము కలిగిన ఉన్నతమైన స్థానమును మన హృదయములో మన ప్రభువారికి మనం అనుగ్రహించే వారముగా ఉందాము. Then we can be sure that the Lord will be with us. అప్పుడు నిశ్చయతగా మనం ఉండవచ్చు ఏమని, ప్రభువారు మనకు తోడై ఉన్నాడు అని. So that is a wonderful promise. కాబట్టి ఇది ఒక అద్భుతమైన వాగ్దానముగా ఉంటుంది. And the second part of the promise is, thou shalt smite the Midianites. వాగ్దానంలో ఉండే రెండవ భాగము ఏంటి? నీవు మిద్యానీయులను హతమార్చేవాడవుగా ఉంటావు. That means your enemies will be subdued. అంటే నీ యొక్క శత్రువులు నీకు లొంగేవారుగా ఉంటారు. So that's a great promise. అది గొప్ప ఉన్నతమైన వాగ్దానము. If we take care of the first part of the promise, the second part of the promise is sure. మనము ఈ వాగ్దానంలో ఉండే మొదటి భాగమును మనము జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు రెండవ భాగము నిశ్చయముగా మన జీవితంలో నెరవేర్చబడేదిగా ఉంటుంది. So may the Lord help us. కాబట్టి ప్రభు మనకు సహాయము చేయను గాక. So let us practice it. కాబట్టి ఇది క్రియారూపకముగా మన జీవితంలో దీన్ని తర్బీదు పొందుదాము. Like King David. రాజైన దావీదు వలె అనుభవము కలిగి ఉందాము. Lord is at my right hand and I shall not be moved. ప్రభువారు నా కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నేను ఏమాత్రము కూడా కదల్చబడను. To Gideon, Lord said, surely I will be with thee and thou shalt smite the Midianites. దేవుడు గిద్యోనుతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నిశ్చయముగా మిద్యానీయులను హతము చేయుదువు. So may God bless you. కాబట్టి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.